తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రసంగం అగ్గి రాజేసింది అని చెప్పాలి. కేసీఆర్ పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతుంటే కేసీఆర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని బీజేపీ విమర్శిస్తోంది. తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్. బీజేపీ కథ 11 ఏళ్ల రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ చీఫ్ అభద్రతా భావంతో మాట్లాడారన్నారు సీఎం. కేసీఆర్ ప్రసంగంలో క్లారిటీ లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసే విమర్శలు అసెంబ్లీకి వచ్చి చేయాలన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 120 months వాళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు కాగానే అక్కసుతో మరి కడుపు నిండా ఏదో జలసీ పెట్టుకొని చాలా అబద్ధాలు అవస్థలు మాట్లాడినరు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కేసీఆర్ కడుపు మండుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈయన కేసీఆర్ ఆయన మామూలు రైతు 500 కోట్లు పెట్టి బహిరంగ సభ వాళ్ళ తాత పైసలు ఇచ్చిందా? ఎట్లకెళ్ళి తీసుకొచ్చి పెట్టి మేము నిన్న తండ్రి కొడుకులో షో ఏడిపోయింది. హరీష్ రావు ఊరుకుంటాడా? మరోవైపు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ పై మండిపడ్డారు. 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ గురించి కేసీఆర్ గారు మాట్లాడితే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా, యూపీఏ మీరు ప్రభుత్వంలో భాగస్వామి, రాష్ట్రంలో ఆ రాజు అధికారాన్ని పంచుకున్నారు. ఎన్ని నిధులు ఆనాడు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు తీసుకొచ్చారో అంతకు రెట్టింపై వాళ్ళు తీసుకొచ్చాం. కేసీఆర్ ప్రసంగ శైలిని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేసీఆర్ నేచర్కు భిన్నంగా మొదటిసారి పేపర్లు పెట్టుకొని పేపర్లు తిప్పేసుకుంటే మాట్లాడినటువంటి స్పీచ్ నేను మొదటిసారి చూస్తాను. మొత్తానికి ఎలకతుర్తి సిల్వర్ జూబ్లీ సభ తెలంగాణ రాజకీయాల్లో హిట్ను పెంచింది.